నమస్కారం సుప్రభాత్ గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 2 నెలల్లో 21,000 కోట్ల అప్పు బహిరంగ మార్కెట్ నుంచి తెచ్చిన సర్కార్. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపుల్లో వైకాపా ప్రభుత్వం వైఫల్యం, చికిత్సకు వచ్చే వారి నుంచే యాజమాన్యాల వసూళ్లు. నిర్వాసితుల బాధలు చూడలేకే ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ దేవీపట్నంలో 190 మందికి తిండి లేదన్న సీతారామయ్య. కిడ్నీ రోగుల పాలిట శాపంగా శ్రీకాకుళం ఆసుపత్రి, ఏసీ ఫ్యాన్లు పనిచేయగా బాధితుల అవస్థలు. రాజ్కోట్ ప్రమాదంలో 27కు చేరిన మృతుల సంఖ్య. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.